Welcome back again. This is Vidya. You watching VTech YouTube channel. Guys, నేను వెరీ రీసెంట్గా మన యొక్క హైరింగ్స్ మీద లేఆఫ్స్ మీద ఒక పర్టికులర్ వీడియో అయితే చేశాను. చాలామంది చూశారు. టీసీఎస్లో లేఆఫ్స్, నెక్స్ట్ క్యాప్జెమిని అండ్ ఇన్ఫోసిస్లో మనకి మాస్ హైరింగ్స్ అయితే అనౌన్స్ అయింది. చాలా గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. అందులో క్యాప్జెమిని అరౌండ్ 45,000+ జాబ్స్ని మనకి రిలీజ్ చేయబోతుంది అండ్ హైరింగ్ అంతమందిని హైర్ చేసుకోబోతుంది అనేసి నేను ఆ యొక్క పర్టికులర్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను విత్ ప్రాపర్ రిఫరెన్సెస్ అన్నా కూడా. గైస్, ఈ రోజు మనకి క్యాప్జెమిని నుంచి ఫస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిపోయింది. గైస్, మీరు చూడొచ్చు, మాస్ హైరింగ్ 2025 అనౌన్స్డ్ బై క్యాప్జెమిని. ఓకే, క్యాప్జెమిని ఎక్సెలర్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. దీనికి మనకి 3.25 lakhs per annum మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్కి చాలా బంపర్ ఆపర్చునిటీ. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. నిజంగా లైఫ్ సెట్ అవ్వాలనుకుంటే ఇలాంటి సమయంలోనే మనం అయితే జాబ్స్ కొట్టేసుకుంటే బెస్ట్ గైస్. అందుకే మన యొక్క ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకోండి. ఇలాంటి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, మాస్ హైరింగ్ డ్రైవ్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా మీరు తొందరగా చూసి అప్లై అయితే చేసుకుందరు కానీ మిస్ అవ్వదుగా. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, లింక్ మీకు ఇచ్చేస్తే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. VTech పేజ్ ఓపెన్ అవుతుంది, అది చూసి కన్ఫ్యూజ్ పడొద్దు. అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. చూడండి గైస్, సూపర్ సెట్ హైరింగ్ గైస్. ఇది మాత్రం క్యాప్జెమిని నుంచి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ CSG ఆ యొక్క గ్రూప్కి సంబంధించి క్యాప్జెమిని ఎక్సెలర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డెడ్ లైన్ కూడా ఇచ్చేసారు. 17th August కల్లా మీరు అప్లై అయితే చేసుకోవాలి. CTC మనకి 3 lakhs per annum ఉంటుంది. శాలరీ బ్రేకప్ ఎలా ఉంటుందంటే 3.25 మనకి ఇందులో 3 lakhs ఏమో యాక్చువల్ ప్యాకేజ్, 25 ఏమో వన్ టైమ్ ఇన్సెంటివ్ ఇస్తారు. అందుకే 3.25 lakhs మనకైతే శాలరీ బ్రేకప్ ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. మీరు చెక్ చేసుకోండి గైస్. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పర్టికులర్ హైరింగ్కి మీరు అప్లై చేసే ముందు డిజిలాకర్ తెలుసు కదా మనకి, ఆ డిజిలాకర్లో మీకు ఒక అకౌంట్ అయితే ఉండాలి. దాంతో ఆధార్ కార్డ్ తోటి మీరైతే లింక్ చేసి ఉంచాలన్నమాట. అది మనకి మెయిన్ పాయింట్. ఎంతోసేపు పడుతుందో తొందరగా డిజిలాకర్ ఇన్స్టాల్ చేసుకొని ఫాస్ట్గా అది ఆధార్ కార్డ్తో లింక్అప్ చేసి పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి CGI IT ఎనేబులర్స్ కాంటాక్ట్ గ్రూప్. అసలు చెప్పాలంటే మనకి ఇది ఒక క్లౌడ్ ఇన్ఫ్రా సర్వీసెస్ CIS అనే ఒక గ్రూప్ ఉంటుంది. అందులో మీరైతే వర్క్ చేస్తారన్నమాట. IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు టికెట్ మేనేజ్మెంట్ మీద, బిజినెస్ ఇంటెలిజెన్స్ మీద, సర్వీస్ డెలివరీ మీద, కస్టమర్ మేనేజ్మెంట్ మీద, చిప్ సంబంధించిన AI బాట్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు. సర్వీస్ ఈమెయిల్ రిట్రీవ్ మీద, నాలెడ్జ్ మేనేజ్మెంట్ మీద, సర్వీస్ మార్కెటింగ్ మీద మీరైతే వర్క్ చేస్తారు. ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, చాలా మంచి హైరింగ్ మిస్ అవ్వద్దు. డిజైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి. ఇంగ్లీష్ స్పీకింగ్ బెటర్గా ఉండాలి. గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. బేసిక్ కంప్యూటింగ్ స్కిల్స్ ఉండాలంటే 24/7 మీరైతే ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయగలగాలని చెప్తున్నారు. షుడ్ బీ ఓపెన్ టు సైన్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అండ్ KPIs అని మెన్షన్ చేశారు. రీలొకేట్ టు ఎనీ లొకేషన్ అండ్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు నోయిడా అని కనిపిస్తుంది కదా, నోయిడా చూసి ఓన్లీ నోయిడాలోనే ఉంటుంది అనుకుంటారు. బట్ ఇది మల్టిపుల్ లొకేషన్స్ హైరింగ్ కాబట్టి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రీలొకేట్ టు ఎనీ లొకేషన్ అండ్ వర్క్స్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ అని. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వాలిఫికేషన్ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఎనీ 3 years డిప్లొమా. డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు, లైక్ మెకానికల్ చేసిన, సివిల్ చేసిన, CSE చేసిన, IT చేసిన, ECA చేసిన, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ చేసినా పర్వాలేదు, వాట్ ఎవర్, మీరు 3 years డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ డిప్లొమా 2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ లొకేషన్ నోయిడా ఇచ్చిన తర్వాత చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ప్లీజ్ నోట్ ఇచ్చారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ది అసెస్మెంట్ ఆర్ సెలక్షన్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ విల్ బి డన్ ఇన్ వర్చువల్గానే మనకైతే సెలక్షన్ అంతా జరుగుతుందట. క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అపియరింగ్ సెలక్షన్ ప్రాసెస్. అంటే ఏం లేదు, మీ యొక్క ల్యాప్టాప్, డెస్క్టాప్ విత్ వెబ్ కెమెరా అండ్ ఇయర్ ఫోన్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. అంతా కూడా వర్చువల్గానే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్ కోసమే ఈ యొక్క డ్రైవ్ అయితే డిజైన్ చేస్తారు కాబట్టి తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. 17th August ఇస్ ద లాస్ట్ డేట్ గైస్. ఓకే, అప్లై నో మీద క్లిక్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అప్లై ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్గా మనకి ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరు అయితే ఫిల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. మీ కాలేజ్ కనుక కనిపించకపోతే పిన్ కోడ్ యూస్ చేసి ఆర్ కాలేజ్ కోడ్ యూస్ చేసి మీరైతే సర్చ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా ఫాస్ట్గా అప్లై చేసుకోండి గైస్. చాలా మంచి హైరింగ్, ఎక్కువ మందికి షేర్ చేయండి, మిస్ అవ్వకుండా. మీరు ఏ స్కిల్ మీద జాబ్స్ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, 2025 బ్యాచ్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అందరికీ షేర్ చేయండి గైస్. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.